సృష్టి ఢమరుకం, స్థితి చిరునవ్వు, లయం అగ్నిహోత్రం. అందుకే ఎడం చేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడు ఎవరు? ఆయనే. లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒక ఎత్తు, ఆ శరీరం పడిపోవడం కాదు, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒక ఎత్తు. చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి, ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని, ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరకం. పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడు అనుకోండి, వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు, ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తారు. ఆ జ్ఞానం ఇచ్చి రక్షిస్తాడు. అందుకే 5 చేస్తాడు. పంచకృత్యపరాయణ. అమ్మవారు పరమశివుడు కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములన 5 చేస్తారు.